గూడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయి బ్రాహ్మణ సంఘం వారు తెలుగుదేశానికి మద్దతు తెలుపుతూ మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కి మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం కార్యాలయం నందు ఆయన మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘం తెలుగుదేశం వెంటే ఉంటుందన్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం కండువాలు కప్పి ఆహ్వానించారు. పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. భారీ మెజారిటీతో గెలిచి చంద్రబాబుకు గూడూరు ప్రజలు నన్ను గిఫ్ట్ గా పంపాలని అన్నారు. రాష్ట్ర కార్యదర్శి ఎర్రపల్లి భాస్కర్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి గూడూరు పట్టణ నాయి బ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు ఈదూరు శ్రీనివాసులు గారికి, అలాగే శివయ్య గారికి, శివన్న గారికి, అలాగే మంగళపూరు మా గురునాథం గారికి, అలాగే మూరాల మాధవ్ గారికి, భాస్కర్ గారికి, మా రాజా గారికి, నాగరాజు గారికి, గోపాల్ గారికి, రాఘవయ్య గారికి, వెంకటేశ్వర గారికి, మస్తాన్ గారికి, బాబు గారికి, ఇంకేదైనా పేర్లు సేనయ్య పేర్లు చదువు క్షమించండి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మొత్తం పెద్ద ఎత్తున గూడూరు పట్టణ నాయి బ్రాహ్మణుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి మేము సైతం బాబు వెంటనేటువంటి ఈరోజు వచ్చినందుకు నాయి బ్రాహ్మణులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఇప్పుడే చెప్పారు, తెలుగుదేశం పార్టీలో నాయి బ్రాహ్మణులకు అనేక రకమైనటువంటి ఉపయోగాలు జరిగాయని. ఈ రోజు ఈ జిల్లా తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు సదాశివం గారు నాయి బ్రాహ్మణులు, జిల్లా అధ్యక్షుడు ఆలోచించారు ఒకసారి, జిల్లా బీసీలు అంటే అనేక రకమైనటువంటి అందరూ ఉంటారు, వాళ్ళలో జిల్లా అధ్యక్షుడిగా నాయి బ్రాహ్మణం సదాశివ గారిని చేశారంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో స్టేట్ కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు గారు, గొడ్డిపల్లి నాగేశ్వరరావు గారు అంటే తెలుసు, చాలా సంవత్సరాలు గూడూరులో ఇన్ఛార్జిగా పనిచేశారు. ఆయనకు కూడా కార్పొరేషన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గౌరవించిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా చిన్నప్పటి నుండి నాకు అందరూ కూడా తెలిసిన వాళ్ళే. నేను కాలేజీ టైం నుండి నేను మా శివన్న దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాడిని. కాలేజీకి పోయినప్పుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా నాకు చేసి పంపించేవాడు బ్రహ్మాండంగా. తర్వాత మా శివన్న తర్వాత మా రాజా దగ్గర, అలాగే గురునాథం, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నేను చిన్నప్పటి నుంచి. కాబట్టి వాళ్ళు నన్ను సునీల్ అంటారు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అప్పటి నుంచి కూడా. కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి, మా గూడూరు కాబట్టి. ఎందుకంటే మా మాధవ్ కూడా చాలా యాక్టివ్. మాధవ్ ఇంకా వాళ్ళు మొత్తం కాన్స్టిట్యూన్సీ తిరిగి అందరూ మేకప్ చేయాల్సిన అవసరం చెప్పిన బాధ్యత పెడుతున్నాము. అలాగే ఈయన కూడా చిన్నప్పటి నుంచి కూడా మా భాస్కర్ మాతోనే ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు చాలా సంతోషం. అందరూ కూడా ఆత్మీయ కలయికేది, అంటే మీరు మేమని కాదు, ఒక ఆత్మీయ నా సొంత వాళ్ళు చిన్నప్పటి నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసి తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చాయో మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతిస్తాం, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తాం. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసుకోవడంలో మా వంతు పాత్ర కూడా మేము పోషిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీల వెంటే, దాంట్లో సమస్య లేదు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలే వెన్నెముక. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా బీసీ రిజర్వేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకి నామినేట్ పదవులు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకి ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాయి బ్రాహ్మణుడికి అందరూ కూడా ఆదరణ కింద వాళ్ళ సంబంధించినటువంటి పరికరాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తున్నా. ఈ రోజు ఒక్క కూడా కార్పొరేషన్ పేరుకి కానీ మనిషి లేరు. నిన్న మన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వాళ్ళు పెట్టారు. అంటే ఇప్పుడు నేను ఎలక్షన్ ఉంటే ఈ రోజు మన ఓట్ల కోసం ఈ రోజు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ వాళ్ళు పెట్టారు. అట్లా గతంలో వచ్చిన కార్పొరేషన్ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను. గతంలో మీరు బీసీ కార్పొరేషన్ లో ఎస్సీలో 3 రకాలు చేసి పెట్టారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళకి ఏమైనా ఫండ్స్ ఏమైనా ఇస్తున్నారా? ఏమైనా జీతాలు ఏమైనా ఇస్తున్నారా? దాంట్లో ఏమైనా ఒక లోన్ ఇచ్చారా? మీ జీవితంలో ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో ఒక్క బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ ₹1 లోన్ ఇచ్చారని చెప్పి అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్ కూడా లోన్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఒకసారి మేము గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు మన చిత్తశుద్ధి బీసీలు పెరగాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ప్రతి మండలంలో
మన నాయి బ్రాహ్మణులందరూ కూడా ఏకం చేయండి. మన పార్టీ తెలుగుదేశం పార్టీ చెప్పాల్సిన అవసరం మీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రేపు అధికారంలో వస్తే ఖచ్చితంగా నామినేట్ పదవుల్లో కూడా మనందరినీ కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి నేను మీ అందరూ కూడా ప్రామిస్ చేస్తున్నా. ఇప్పుడు కూడా ఒకే పరిస్థితి లేదు. నామినేట్ పదవులు ఏమొచ్చినా కానీ మీకు కూడా ఖచ్చితంగా సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే దేవాలయ కమిటీలో కూడా ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో ఒక నాయి బ్రాహ్మణుడికి స్థానం ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీ అండగా మేము ఉంటాం, మీ వెంట మేము ఉంటాం. మీకు ఏ ఆపద వచ్చినా ఏం వచ్చినా మేము ఇక్కడ ఉంటాం. లోకల్ మనమంతా ఇక్కడ పుట్టిన లోకల్, మన నాన్ లోకల్ కాదు. కాబట్టి లోకల్ కాబట్టి మా లోకల్ అందరికి కూడా మీ అందరూ పూర్తిగా అండదండలు ఆ యొక్క మద్దతు మీకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మేము మోసాలు చేసేవాళ్ళం కాదు, అబద్ధాలు చేసేవాళ్ళం కాదు, అట్లాగే ముఖ్యంగా ఓసరి బిల్లులు కాదు. మేము ఉన్నట్టు చెప్పేవాళ్ళం, చెప్పిందే చేసేవాళ్ళం. మాట తప్పేటు మనస్తత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కుటుంబంలో వచ్చినటువంటి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ తరఫున మేము కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ, మరొకసారి శ్రీనివాసులు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్.